హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనమైతే ఈ వీడియో అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు టెస్లా అనే కార్ కంపెనీ గురించి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ టెస్లా కార్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సో మనకు ఇండియాలో ఎప్పుడు రాబోతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో ఈ వీడియోని వెంటనే మీరు లైక్ చేసి చివరి వరకు అయితే చూసేయండి. దిస్ ఈజ్ జశ్వంత్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా టెస్లా గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ టెస్లా కంపెనీని కనిపెట్టింది ఎవరు, అసలు ఈ టెస్లా ఏ విధంగా ఎందుకు పనిచేస్తుంది, కార్లు అమ్ముతుంది. సో దాదాపు మనకు ఇండియాలో వచ్చేసరికి 60 lakhs కార్ అయితే మనకైతే ఫస్ట్ అయితే వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. 1.5 crores కార్ను కూడా అయితే వీళ్ళు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ టెస్లా కంపెనీ వచ్చేసరికి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ మనకు కరెంట్స్లో వచ్చేసరికి ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డీసీ కరెంట్ అండ్ ఏసీ కరెంట్ ఉంటుంది. ఆ ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. సో ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ని కనిపెట్టిన వారు టెస్లా. ఆ టెస్లా మనిషి అంటే ఫౌండర్కి ఉద్దేశం ఏంటంటే, ఒక మంచిని సమాజానికి మంచిని ఇవ్వాలి, ఆ మంచి ద్వారా డబ్బు సంపాదించాలి. సో ఈ కంపెనీకి టెస్లానైతే నిర్ణయించారు. సో అది ఇప్పుడు ఇండియాస్లోనే మోస్ట్ బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ కార్ సప్లయర్గా అయితే పనిచేస్తుంది. సో మనకు టాటా కార్స్ కంపెనీ కూడా అయితే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే చేస్తుంది, కానీ అది అంటే ప్రాసెస్లో ఉందన్నమాట. సో కానీ టెస్లా కార్స్ అయితే ఆల్రెడీ మన మార్కెట్లోకి అయితే లాంచ్ అయ్యాయి, అంటే యూఎస్ఏ మార్కెట్లోకి అయితే లాంచ్ అయ్యాయి. త్వరలో మన ఇండియాలోకి కూడా అయితే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక, వేవ్ లాగా అయితే కార్ చుట్టూ వచ్చేసి, సో మనకు ఫ్రీ ఫైర్లో డీజే ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే ఉండబోతుంది. అంటే ఇమాజినరీగా చూసుకుంటే మనకు ఆ చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఎవరైనా మనుషులు ఉన్నారో, సో ఎవరైనా మనుషులు ఉన్నారా అని అయితే మనకు అదే ఈ టెస్లా కార్ అనేది చెప్పబోతుంది అనమాట. చెప్పబోతుంది కూడా కాదు, చెబుతుంది. ఇంకేంటంటే ఇది ఆటోమేటిక్ కార్ అనమాట. సో మనం డెస్టినేషన్ని సెలెక్ట్ చేసుకొని ఆటో డ్రైవింగ్ కొడితే మనకైతే అదే మనకు నడుపుకుంటుంది అనమాట. సో మనం ఖచ్చితంగా దానికి ఒకసారి అయితే రూట్ అనేది చెప్పి తర్వాత మనం దానికైతే ఈ మోడ్ని అయితే యాక్టివేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో పెట్రోల్, డీజిల్ మరి ఇలాంటివి ఏం వాడకుండా, సో ఓన్లీ ఎలక్ట్రిసిటీతో అయితే నడుస్తుంది. మరి ఇది వచ్చేసరికి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీని నుంచి. సో మనకు ఒకవేళ కారు ఈ విధంగా వెళ్తుంటే ఎవరైనా పర్సన్ ఇలా దూకాడు అనుకోండి, కారుకి ఇలా దూకాడంటే, సో కార్ అనేది జస్ట్ సడన్ బ్రేక్ అవుతుంది. సో దీనివల్ల ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. సో మనకు ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, అంటే స్టీరింగ్ మధ్యలో నుంచి అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అలా ఫాస్ట్ బ్రేక్ వేసినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనను ఇలా, అంటే అది ఉపయోగమే కానీ యాక్సిడెంట్ చిన్న వీటికే ఈ ఎయిర్ బ్యాగ్స్ ఉపయోగించడం వల్ల, సో ఎయిర్ బ్యాగ్స్ అనేవి ల్యాక్స్లో ఉంటాయి. సో ఈ కార్స్ వచ్చేసరికి ఒట్టి ధనవంతులకి అనమాట. సో అబోవ్ లెవెల్ కాకుండా, ఇంకా మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళు కాకుండా అబోవ్ లెవెల్ వాళ్ళు అయితే ఈ కార్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే దాదాపు ఈ కార్ 60 lakhs నుంచి 1.5 crores అయితే ఈ కార్ అయితే ఉండబోతుంది. సో ఇది చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు, కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏదైనా ఉపయోగం అనే దాన్ని బట్టి దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది పవర్ కన్జ్యూమ్షన్ కావటం వల్ల మనకు అసలు ఆల్రెడీ మనకు ఇంకా జస్ట్ 45 years మాత్రమే ఈ కోల్ అనేది మన ఇండియాలో, అంటే ఈ వరల్డ్ మీద అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ 45 years ఇంకా కోల్ అనేది ఉండదు. సో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. కోల్ మరి ఇక్కడ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ప్రొడ్యూస్ అయింది అంటే, నెక్స్ట్ 45 yearsలో ఈ కార్ అనేది మళ్ళీ అంతరించిపోవాలి. సో మనం ఇప్పుడే కరెంట్ని ఎక్కువగా వాడేసి ఈ టెస్లా అని ఎలక్ట్రిక్ కార్ని వాడితే కనుక మనకు నెక్స్ట్ 45 yearsని ఇంకా మినిమైజ్ చేసి మనం 30 years ఆ టైంకే ఈ కోల్ ఉత్పత్తి అనేది మొత్తం ఆగిపోతుంది. అంటే
ప్రపంచం మొత్తంలోని కోల్ అంతా అయిపోతుంది. అసలు కోల్ ఎలా తయారవుతుందని కూడా మీకు చాలా డౌట్ రావచ్చు. సో చాలా కాల క్రితం అంటే ఇట్లా అంటే లక్షల వేల సంవత్సరాల కిందట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వల్ల చెట్లు మృగాలు ఇవన్నీ భూమిలో కలిసిపోయాయి. కొన్ని సంవత్సరాల కిందగా తర్వాత కోల్గా అయితే మారాయి. సో మరి ఎంత కష్టమైతే ఇప్పుడు చెట్లు పడేసినా కానీ దాదాపు ఒక 1 lakh years అయితే మళ్ళీ కోల్ తయారయ్యడానికి అయితే టైం పడుతుంది. సో మరి ఈ కోల్ కూడా మనకు ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఇప్పుడు మనకు స్కార్సిటీలో అయితే ఉందన్నమాట. సో అంటే మనకు ఈ కార్స్ను ఉపయోగించేటప్పుడు అంటే మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఈ మా బిల్లు ఒక 10,000 కట్టండి కరెంటు బిల్లు ఈ స్థాయిలో ఉంటుందన్నమాట. సో మా బిల్లు 10,000 కట్టండి, ఇలా మా కరెంటు బిల్లు 10,000 కట్టండి, ఇలా 10,000 20,000 లక్షల రూపాయల్లో మనమైతే డబ్బునైతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి ఇంకోటి ఏంటంటే చిన్న దగ్గర వెహికల్స్ అంటే ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ టెస్లా కార్స్లో స్మోక్ అనేది రిలీజ్ అవ్వదు. స్మోక్ రిలీజ్ అవ్వటం వల్ల CO2 అంటే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు, గ్లోబల్ వార్మింగ్ జరగదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కానీ దాంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరిగి కోల్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అదే విధంగా చూసుకుంటే ఎర్త్క్వేక్, సైక్లోన్, సునామీస్ ఇలాంటివి రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టెస్లా కార్స్ చాలా ఉపయోగపడినా కానీ మీరు దగ్గరికి మీరు ఒకవేళ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలంటే మీరు టెస్లా కార్సే కొనక్కర్లేదు. ఈ చిన్న దగ్గర దానికి లేకపోతే దగ్గరికి బండ్లు బైక్స్ కార్స్ వేసుకొని వెళ్ళటం కంటే నడిచి వెళ్ళటం వల్ల ఇంకా మీరు ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు. మరియు బైసికిల్ యూజ్ చేయడానికి అయితే ఎక్కువగా ట్రై చేయండి. సో ఇంకా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే యూజ్ చేయండి. సో ఈ COVID-19 టైంలో కాకుండా మిగతా అప్పుడు మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే ఎక్కువగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి హ్యావ్ ఎ నైస్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నాకు తెలుసు. మీరు లైక్ ఇచ్చి అయితే వెళ్ళిపోండి. జై హింద్.